యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడం. నీ జీవితంలో నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఏం తలుచుకో, నువ్వు ఏదన్నా ఆశపడు, నువ్వు ఏదన్నా కోరుకో, అది నీకు సంప్రాప్తిస్తుంది. ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దట్? ఇక్కడ దావీదు అంటాడయ్యా, నీ శరణుజొచ్చి ఉన్న నన్ను సిగ్గుపడనియొద్దు. లెట్ మీ టెల్ యూ, ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన నిన్ను స్ట్రాంగ్, బలంగా చేస్తాడు. కీర్తనలు 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ దేవుణ్ణి ప్రేమించే ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆయన భక్తులకి ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు ఆయనను ప్రేమించడానికి అవ్వదు. ఆయనను ప్రేమించే వాళ్ళు ఆయన భక్తులై ఉండాలి. మరి ఇవాళ నువ్వు ఆయన భక్తుడివా కాదా? సో డోంట్ థింక్ దట్ ఎనీబడి కెన్ లవ్ ఎనీబడి, ఎనీవన్ కెన్ లవ్ హూమ్ ఎవర్ దే వాంట్. ఎవరినైనా ప్రేమించటం అంటే అఫ్కోర్స్ మనం అందరినీ ప్రేమిస్తాం, కానీ ఇక్కడ ఈ వాక్యంలో భక్తులు ప్రేమించేటువంటి ప్రేమ వేరు. ఇవాళ దేవునికి ఇట్లా ఊరికనే చర్చికి వచ్చేవాళ్ళంత భక్తులా? పాటలు పాడేవాళ్ళంత భక్తులా? కాదండి. క్రైస్తవులందరూ భక్తులా? కాదు. పేతురుతో అంటాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభువా, నిన్ను ప్రేమించకపోవటం ఏంటి? మీతో ఎప్పుడు ఉంటూమేమో. ప్రేమిస్తున్నా. సామెతలో ఒక చాటు చూస్తాము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా, వారిని ఆస్తికర్తలను చేస్తా. పేదోళ్ళం మాకు అది లేదు, మాకు ఇది లేదు. మరి దేవుణ్ణి ప్రేమించు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని ఆస్తికర్తలను చేస్తా. ఆస్తి అన్నిటినీ ఇస్తాడు. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ అంట నేను. ఆర్ యు లవింగ్ గాడ్ ఆర్ నాట్? నన్ను ప్రేమించు వారు నన్ను వెతుకుదురు. సో ఇక్కడ యెహోవా భక్తులరా, మీరందరూ ఆయనను ప్రేమించండి. మనం దేవుణ్ణి ప్రేమించటానికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో. we can love God for his excellence, ఆయన యొక్క ఆధిక్యతను బట్టి. మనం దేవుణ్ణి ఆయన దగ్గర నుంచి పొందే అనేక మేళను బట్టి ప్రేమించవచ్చు. ఫర్ హిజ్ బెనిఫిట్స్, దేవుడు మన పాపాలని క్షమించినందుకు ఆయనను మనం ప్రేమించవచ్చు. దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నందుకు ఆయన్ని ప్రేమించవచ్చు. ఎప్పుడు అనుకోమాకండి మాకు దేవుడు ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇచ్చాడు, ఏముంది మాకు అని చెప్పి. బతికిస్తున్నావు చాలదు, లైఫ్ ఇస్తున్నావు. ఈ లైఫ్ ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చు. చచ్చిపోతే ఏం చేస్తాం? సజీవులు ఆయన్ని స్తుతిస్తారు, మృతులు మౌన స్థితిలోకి వెళ్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఒక్కసారి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఆయుష్ అనేది ఆయన చేతిలో ఉంది, ప్రపంచంలో ఎవ్వరి చేతిలో లేదు. మన లైఫ్ అనేది ఆయన చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. భార్య భర్త చేతిలో ఉండొచ్చు, భర్త భార్య చేతిలో ఉండొచ్చు, కానీ వారి ప్రాణాలు ఎవరి చేతిలో ఉంటాయి? దేవుడి చేతిలో ఉంటాయి. సజీవులే కదా ఆయన్ని స్తుతించేది. అందుకే దావీదు అంటాడు, అయ్యా నువ్వు నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. తర్వాత అంటాడు, యెహోవా విశ్వాసులను కాపాడును. ఇక్కడ రెండు చక్కటి మాటలు. యెహోవా భక్తులారా, ఆయనను మీరు ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును. సో ఇక్కడ ఈ విశ్వాసులను కాపాడి కింద రాయబడి ఉంటుంది, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. చూడండి, ఆయన విశ్వాసులను కాపాడతాడు, ప్రతీకారం కూడా చేస్తాడు. రెండు ఉన్నాయి దేవుడి దగ్గర. అందుకే గర్విష్ఠులని ఏం చేస్తాడంట, ఆయన పడవేసి దీనులను లేవనెత్తుతాడు. అహంకారులను ఎదిరించి దీనులను లేవనెత్తుతాడు అనే వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఇవాళ నీవు కాపాడబడుతున్నావా? విశ్వాసులను ఆయన కాపాడును.
దేవుడు అంటే మాకు చాలా విశ్వాసం ఉందండి. మేము దేవుని బిడ్డలం, విశ్వాసులు. క్రైస్తవులు అందరూ విశ్వాసులు కారు, చర్చికి వెళ్ళే వాళ్ళంతా విశ్వాసులు కారు. సో యెహోవా విశ్వాసులను కాపాడును. నీవు విశ్వాసివా కాదా?